ఇంట్రొడక్షన్ రాసుకున్నప్పుడు మనకు అక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి ఇంట్రొడక్షన్ ముందే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాం. మార్క్స్ రాసేవాళ్ళు కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు అయితే నేనైతే ఏదైనా ఒక కోట్ రాయడము, లేకపోతే ఇప్పుడు నీలకంఠ శాస్త్రి అని రకరకాల ఆథర్స్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఉంటారు. సో ఆ స్టేట్మెంట్స్ నేను తెలుగు అకాడమీ నుంచి కలెక్ట్ చేశాను. తెలుగు అకాడమీ నుంచి రాసుకుని శాతవాహనాస్ వస్తే ఇది రాయాలి, లేదా శివాజీ గురించి వస్తే ఇది రాయాలి. సర్కార్ ఆచార్య అనే ఒకరు శివాజీ పాలన చాలా ముఖ్యమని అంటే ఇలా చెప్తారు. ఇంకొకటి క్వీన్ విక్టోరియా కృష్ణదేవరాయలని గోల్డెన్ ఎంపైర్ అనేసి అంటారు. ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో వీటిని శాతవాహనాస్ వస్తే ఇది రాయాలి అని చెప్పి ఒక ఫిక్స్డ్ నాకు ఉంది. అది మెన్షన్ చేస్తూ వాళ్ళు ఏ పీరియడ్ లో ఉన్నారు, ఏ సెంచురీస్ మధ్య వాళ్ళు ఉన్నారు, ఏ క్యాపిటల్ గా చేసుకున్నారు, ఏ క్యాపిటల్ ఏ సెంచురీస్ లో వాళ్ళు ఉన్నారని మనకు ఏ ఆధారాల ద్వారా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాథా సప్తసతి ద్వారా అంటే హాలుడు రచించిన గాథా సప్తసతి ద్వారా మనకు శాతవాహనులు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉన్నారు, దీన్ని క్యాపిటల్ గా చేసుకుని ఉన్నారు అని మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. జస్ట్ అక్కడ చాలా మంది మామూలుగా రాస్తారు శాతవాహనులు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉన్నారు, వీళ్ళు ఇక్కడ పాలించారు అని చెప్పి. అలా పాలించారు అని జనరల్ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేయకుండా దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ ఒక బుక్ కానీ లేకపోతే ఒక ఇన్స్క్రిప్షన్ ని కానీ నేను కోట్ చేశాను. తర్వాత సైడ్ లో జస్ట్ చిన్న ఒక 3-4 లైన్స్ మాత్రమే కవర్ అయ్యేలాగా చిన్న బాక్స్ ఒకటి వేసుకుని స్క్వేర్ షేప్, ఆ స్క్వేర్ లో చిన్న ఇండియా మ్యాప్ వేసి ఆ ఇండియా మ్యాప్ లోపల ఏదైతే శాతవాహన ఎంపైర్ వాళ్ళు ఉన్నారో అక్కడ, సో దాన్ని మాత్రమే పాయింట్ చేస్తూ ఇది శాతవాహన ఎంపైర్ అని చెప్పి ఒక ఆరో మార్క్ వేసి రాస్తాం. సో మిగతా ఆన్సర్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ అవుతుంది. దెన్ ఏ క్వశ్చన్ లో ఇప్పుడు నార్మల్ గా పొలిటికల్ సంబంధించిన ఏది అడగరు వాళ్ళు. క్వశ్చన్ ఫ్రేమింగే ఆ టైంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఆ టైంలో ఏ బుక్స్ ఫేమస్ ఉన్నాయి, ఏ రైటర్స్ ఉన్నారు, కొన్ని వెరీ పర్టికులర్ గా అడుగుతారు. సో అంటే రిలీజియన్ కి సంబంధించిన అడిగితే రిలీజియన్ వే రాశారు, సొసైటీ అడిగితే సొసైటీయే రాశాను. బట్ సొసైటీ అడిగినప్పుడు ఏం మెన్షన్ చేయాలి అందులో ప్రతిదీ ఉంటది. అంటే వాళ్ళు ఈ డ్రెస్ వేసుకునే వాళ్ళు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఇవి ఇంపార్టెంటే. బట్ వీటికంటే ఇంపార్టెంట్ వి చాలా ఉంటాయి. లైక్ సొసైటీ అనగానే అక్కడ 4 క్లాసెస్ సిస్టమ్స్ ఉన్నిందా, లేకపోతే క్యాస్ట్ సిస్టమ్ వచ్చిందా, విమెన్ పొజిషన్ ఎలా ఉంది, అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇప్పుడు అష్ట వివాహ అని ఉంది. సో ఇలాంటివి ఏమున్నాయి ఆ టైంలో. శాతవాహన టైంలో మాతృస్వామిక వ్యవస్థ అంటే మ్యాట్రిమోనియల్ సొసైటీ అనేది ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం దీన్ని లాస్ట్ లో రాసి మిగతావి ఫస్ట్ లో రాయడం కంటే ఫస్ట్ మనం మాతృస్వామిక వ్యవస్థ ఉన్నింది. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్స్ పేర్లు తీసుకునే వాళ్ళు అని చెప్పి, అంటే మనం రాసిన ప్రతి లైన్ కి దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, లేదా ఎక్కడ దాని గురించి మెన్షన్ చేశారో అవి కూడా రాయడం అనేది నేను చేశాను. అడగని ఇన్ఫర్మేషన్ రాయలేదు, అడిగిన ఇన్ఫర్మేషన్ లో కూడా ఏది నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో. ఇప్పుడు మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు అంటే భిక్షాటన, కొన్ని ఎంపైర్స్ ఏమో భిక్షాటనని తీసేస్తాయి, వేశ్య వ్యవస్థని లీగల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర ఎంపైర్ వాళ్ళు అక్కడ ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్, అక్కడ నుంచి వచ్చే టాక్సెస్ తోనే పోలీస్ కి అప్పుడు శాలరీస్ ఇచ్చేవాళ్ళు. సో ఇది అక్కడ యూనిక్ అన్నమాట. నెక్స్ట్ విజయనగరంలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫారిన్ ట్రావెలర్స్ ఉన్నారు, వాళ్ళు విజయనగర కాలంలో రత్నాలు రాశులుగా పోసేవాళ్ళు అని ఒకరు చెప్తారు, బహుభార్యత్వం ఉంది అని ఇంకొకరు చెప్తారు. సో ఎవరు ఏం చెప్తున్నారు దాన్ని కోట్ చేస్తే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అని నేను నా ప్రాక్టీస్ ద్వారా నేను తెలుసుకున్నా. సో ఏది రాయాలో అదే రాశాను. నెక్స్ట్ మనం రాసిన కన్క్లూజన్ లో కూడా, సో కన్క్లూజన్ లో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా విజయనగర సంబంధించి హంపి తర్వాత లేపాక్షి వీటిని యునెస్కో టెంటేటివ్ లిస్ట్ లో పెట్టింది. సో ఒకవేళ విజయనగర నుంచి ఏదైనా క్వశ్చన్ వస్తే నేను రాసే కన్క్లూజన్ విజయనగర కాలంలో వాళ్ళు నిర్మించిన కట్టడాలకి ఎంతో ప్రఖ్యాతి చెందింది. రీసెంట్ గా యునెస్కో టెంటేటివ్ లిస్ట్ లో లేపాక్షి చోటు చేసుకునింది. సో ఇది ఒక అంటే గొప్ప నిదర్శనం. ఇలాగా ఇంకెవరైనా స్టేట్మెంట్స్ చెప్పుకుంటే దాంతో ఎండ్ చేశాను. సో ఇది నేను ఫాలో అయింది నా మెయిన్స్ రైటింగ్ లో.